श्रीनिबाबु नाम देशस्य धर्मपत्नी सत्यवती नाम देवत्याः अनीशा नाम देशस्य हर्षवर्धन नाम देशस्य तिरुकुलम नाम देशस्य सह कुटुंबस्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य उन्नत उद्योग पदवी श्रीकार अभिवृद्धि अर्थं महालक्ष्मी देवता करुणा नमस्कारान् समर्पयामि। माता महाराज्ञी की माता महाराज्ञी की चंडी परा देवतकु दुर्गा माता को द्रवन्द्रवेण हविषा तस्मै देवाति ब्रुवन्नो अयं च ब्रह्मणस्पतिः कद्रुद्राय प्रतेतसे मेढुसमानि तस्यसे भूतेम शन्तमगो हृदे అందరికీ నమస్కారం. అడవివరం శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల ప్రజల పొలిమేరు దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సత్యమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే నిన్న సారే ఊరేగింపు జరిపారు, అలాగే పంచామృతాభిషేకాలు గావించారు. మనకి ఈరోజు ప్రధాన వార్షిక జాతర సందర్భంగా అమ్మవారిని తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించి క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ప్రధానంగా ఈ అమ్మవారు సింహాద్రినాథుడి సోదరిగా అలాగే పొలిమేరు దేవతగా అత్యంత ప్రాచుర్యం పొందారు. ఎందుకంటే పొలిమేరును ఉండి ఆయా గ్రామాల ప్రజలందరినీ కూడా తన కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పేసి ఒక ప్రతీతి ఉంది. ప్రతి 2 ఏళ్లకు ప్రధాన పండుగ నిర్వహించనుండగా మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మార్చి 14న వార్షిక జాతర నిర్వహిస్తున్నాం. మరి ఇందుకు ప్రజాప్రతినిధులతో పాటు మాకు స్థానిక కార్పొరేటరు రాపర్తి కన్నా గారు మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఆలయాన్ని ఈ కమిటీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాగా అభివృద్ధి చేసాం. అలాగే భవిష్యత్తులో కూడా దాతల సహకారంతో మరింతగా అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్నాం. ఎందుకంటే అమ్మవారు అత్యంత మహిమాన్వితులు కావాలి కాబట్టి ఎవరైతే సమీప గ్రామాల్లో ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా కోరుతూ మేము కూడా అందరి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని, ఇందులో ప్రత్యేకంగా తన మత అని ఏమి భేదం లేకుండా కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు సాగుతున్నామని ప్రత్యేకంగా మా కార్పొరేటర్ గారికి అలాగే ఈ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరావు గారికి మరి అదేవిధంగా కమిటీలో ఉన్న కనకరాజు గారికి బల్లెటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా గ్రామస్తులకు గ్రామ పెద్దలకు శాసనసభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సింహాచలం అడివరం గ్రామాల్లో శ్రీనివాస్ నగర్ వ్యాపం చుట్టూ గ్రామాలకి ఆరాధ్య దైవమైన శ్రీ సత్యమ్మ తల్లి పండగ ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆలయ అభివృద్ధి గంట్ల శ్రీనిబాబు గారు గౌరవాధ్యక్షులు అయిన తర్వాత అలాగే మన వెంకటరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు మరి గ్రామస్తులందరూ కలిపి కూడా ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. రాబోయే రోజుల్లో మరి పెద్దలు శ్రీనిబాబు గారు మరి గ్రామస్తులు కూర్చుని వెంకటరావు గారు అంతా చర్చించి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఫ్యూచర్లో అందరం ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలు భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఆలయం ఒక ఆదర్శప్రాయంగా నిలవాలని చెప్పేసి ఆ విధంగా మేము అందరూ ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఇంతవరకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా ప్రత్యేకంగా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.